మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న మిగిలిన పనులను నిర్మాణ పనులతోనే సంస్థతోనే పూర్తి చేయించాలని నిర్ణయించింది. ఒప్పందానికి భిన్నంగా పనులు చేశారని నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలంటూ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ కార్యదర్శి రాహుల్ బొజ్జు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయకుండా ఒప్పందం ప్రకారం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయకుండానే గుత్తేదారుకు పని పూర్తయినట్లు ఇంజనీర్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం, ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలని గుత్తేదారు కోర్టు తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కు ఇచ్చినా ఇంకా తన వద్దకు చేరకముందే పని పూర్తయినట్లు గుత్తేదారుకు ఇచ్చిన సర్టిఫికేట్ ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, మొదటి నుంచి సంచలనాత్మకంగా మారుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి విచారణ అంశం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిర్మాణానికి సంబంధించినటువంటి విచారణ ఘోష్ కమిషన్ చేపట్టినటువంటి విచారణలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. వాటి పూర్తిగా అధికారులను అడిగినటువంటి కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం దాటవేయడం, తెలియదు, మర్చిపోయామంటూ చెప్పినటువంటి సమాధానాలతోటి విసిగిపోయినటువంటి ఘోష్ కమిషన్ అధికారుల తీరు పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థకు భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. మిగిలిన పనులను నిర్మాణ సంస్థతోనే పూర్తి చేయించాలనేటువంటి నిర్ణయానికి కూడా ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు చేశారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ శాఖకు సిఫారసు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 2019 జూన్ 21న మేడిగడ్డ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆగస్టు 6న నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఈఎస్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాశారు. పని పూర్తయినట్టుగా ధృవీకరిస్తూ సర్టిఫికేట్ ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. అయినా నిర్మాణ సంస్థ అండర్టేకింగ్ ఇవ్వలేదని విజిలెన్స్ నివేదిక చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు 2020 మే 18న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లు కొట్టుకుపోయాయని, క్లియరింగ్ కోడ్ దెబ్బతిందని, వీలైనంత త్వరగా బాగు చేయాలని వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నాణ్యత నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించలేదు. ఇప్పుడు ఒకవైపు మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజా అటు లేకుంటే డ్యామా అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత లేదు. అధికారులు చెప్పేటువంటి మాటలకు పొంతన లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఘోష్ కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది, పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను మరమ్మతు చేయాల్సినటువంటి బాధ్యతను కూడా నిర్మాణ సంస్థకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. Right, thank you for the updates, Satish.